హాయ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6 o'clock అవుతుంది. నేను 5కే లేచేసి ఇల్లంతా ఊడ్చేసుకుంటూ బయటకు వచ్చిన అనమాట. బయట ఊడ్చి కడిగి ముగ్గైతే వేసుకున్నా అలా సింపుల్గా. నాకు ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ ఏమీ లేవన్నమాట. నైటే స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. అయ్యే వారికి ఈ దోశ చాలా బాగుంటుంది అండ్ కడుపు కూడా ఫుల్గా ఉంటుంది అనమాట. ఇందులో బియ్యం ఏమీ వాడలేదు. వాడకపోయినా ఇది ఇంత ఎర్రగా హోటల్ స్టైల్లో ఎలా వచ్చింది అనేది మీకు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఓకేనా? ఇది వచ్చేసి నిన్న మీకు షార్ట్ వీడియోలో చెప్పిన కదా, పన్నీర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసిన అని చెప్పేసి. డైలీ 1 లీటర్ మిల్క్ అయితే తీసుకొచ్చుకుంటాము. ఎందుకో నేను పొద్దున్నే వాటిని వేడి చేసిన అన్నమాట. మార్నింగ్ పాలే మార్నింగే ఎందుకో అలా పగిలినాయి అన్నమాట. పన్నీర్ చేద్దామని చెప్పేసి ఇలా మంచిగా వేడైన తర్వాత ఇలా ఒక క్లాత్ లో వడగడుతున్నాను. మంచిగా ముడేసి మంచిగా బరువు పెట్టాలన్నమాట. ఒక ప్లేట్ పెట్టేసి అందులో నుంచి వాటర్ వెళ్ళిపోవాలి. ఒక 2 hours అలా వెయిట్ చేసాం అనుకోండి, మనకి పన్నీర్ రెడీ అయిపోతుంది. చిన్నగా కట్ చేసి నేను డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా. దానిని కర్రీ చేసి చూపిస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి.